యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసిందంటే షాపింగ్కి వచ్చినాము. వీడియోకి వచ్చినాక వీడియో తీద్దామని గుర్తుకొచ్చింది. సో అందుకని వీడియో తీసిన కొంచెం పిచ్చిగారిలాగా ఉన్నా పట్టించుకోవాలి. ఎందుకంటే మా తాతయ్య వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్ వచ్చినాం అనమాట. ఎందుకు షాపింగ్ అంటే రేపు మా మమ్మీ బర్త్డే ఉందనగా, అందుకే ఎల్లుండేమో యానివర్సరీ. సో అందుకని షాపింగ్కి అయితే వచ్చినాము. ఇంకా మా అక్క నైట్ డ్రెస్లో వచ్చింది అంటే మాకు తెలియదు, సడన్గా వచ్చేసినాం అనమాట. మా మమ్మీ అయితే ముందైతే కైరాకు పోయినాము. ఆడ కట్ టాప్స్ అన్నీ ఉన్నాయి. మా మమ్మీకి ఇట్లా ఫ్రాక్ టైప్, కానీ ఫ్రాక్ అయి ఉండొద్దు, ఫ్రాక్ అంటే కట్స్ ఉండొద్దు అనమాట. అవైతే అక్కడ అవైలబుల్గా లేవు. సో అందుకని చూస్తున్నాం. డీజే పెట్టిరు, అంటే సాంగ్స్ పెట్టారు. నేను కూడా చూస్తున్నాను. మమ్మీ చూపి ఏదది బాలే. వావ్, బాలే డిజైన్ బాలే. అంటే ఇదైతే నేను ఇది చూడమంటున్నా. దీని లోపటే ఇంకోటి వస్తుంది అనమాట, స్లీవ్లెస్. బయట ఏమో ఇట్లా కన్వర్ట్ ఎట్లాగో స్లీవ్లెస్ అని. మమ్మీలు అయితే కలర్ పోతుంది, అది పోతుంది, ఈ కలర్ బాలే, ఆ కలర్ బాలే, అన్నీ వంకలు పెట్టడానికైనా ఉంటారా ఇప్పుడు? అంతే. అంటే మనం కూడా ఏమన్నా మంచి పనులు చేస్తే ఏదో ఒకటి వంకలు పెట్టకుండా ఉండలేరు. ఏందో ఇది నుంచే ఆడిపోయినాం, అటంతా తిరిగినాం, ఇటంతా తిరిగి మళ్ళీ లాస్ట్కి ఇటే వచ్చింది. ఒక్కటి సెలెక్ట్ అన్నీ వంకలు పెట్టడానికి ఫస్ట్ ఉంటుంది. చూడంగానే నచ్చేసేయాలంట. అన్నీ వాళ్ళకి నచ్చినట్టు ఉండవు కదా. ఇది నచ్చింది అన్నది ఏదది, ఇది నచ్చింది అన్నది. బట్ కింద వేసి షరారా ఏమో మా మమ్మీ వేసుకోవచ్చు. అందుకని మళ్ళీ వేరే షాప్ కదా అంటుంది. వేరే దొరుకుతుంది అన్నమాట. అంటే ఇదంతా ఒక మాల్ అంట, నాకు ఇప్పుడే తెలిసింది. బార్బెక్యూ నేషన్ కూడా ఉంది, ప్లే ఏరియా కూడా ఉంది. ఇప్పుడు లేబర్కి వెళ్దాము. సేల్ అని ఉంది. మా మమ్మీకి ఇట్లా కంపల్సరీ ఏదో ఒకటి నచ్చుతుందంట, చూడాలి అంటే పక్కన పోవాలి. నేను ఇవి తీసుకున్నా జుట్టువి. ఇప్పుడైతే మా మమ్మీ ట్రయల్కి వెళ్ళింది. సో అక్కడైతే 2 చూసి ట్రయల్ రూమ్కి వచ్చినాం అనమాట. మా మమ్మీ అయితే కొన్ని డ్రెస్సెస్ ట్రై చేసింది. దాని తర్వాత వేసుకున్న తర్వాత మీకు అయితే మా మమ్మీ తీసుకుంది. ఇది చాలా బాగుంది. ఇక్కడైతే ఇట్లా లాస్ట్కి ఇట్లా లేసు అండ్ ఇంకా కింద ఈడ ప్యాంట్ చాలా బాగుంది. ప్లస్ ఇంకా చున్నీ కూడా ఇచ్చింది. మొత్తం కాంబో ఆఫర్ అనమాట. సో ఇందాక ట్రై చేసిన డ్రెస్ అయితే తీసుకుంటే బిల్లింగ్ అయిపోయింటాము. చాలామంది ఉన్నారు, సండే కదా, చాలామంది అంటే రష్ అంతా లేదు. అంటే బిల్లింగ్ కాడ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. వెళ్తున్నాము. హాయ్, వీడియో చెప్పు. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కేక్ అయితే బుక్ చేసినాం అనమాట మా మమ్మీ కోసం. మా మమ్మీకి తెలియద్దని ఎన్ని కథలు పడుతున్నాం తెలుసా మేము. ఈ ప్యాకింగ్ వీడియో అని అంటే దీనిలో కూడా గిఫ్ట్ ఉంది. ఇదైతే మా అమ్మకి తెలియదు గిఫ్ట్. దీనిలో ఒకటి ఏమన్నా మీరు కూడా చూసేసేయండి. ఇప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు ఇచ్చేస్తా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాము. సో టైం వచ్చేసి 9:51. యాక్చువల్లీ మేమైతే 12 o'clock లేవాలి. బట్ మేమైతే 5కి లేచినాము. 5కి కూడా మళ్ళీ ఇంత పొద్దులేదు, కానీ
కట్ చేపించలేదు. ఇప్పుడు మా డాడీ స్కూల్కి పోయే ముందు కట్ చేపిస్తాము. నేను ఇప్పుడు లేగానే వీడియో పట్టుకున్నా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాము. హలో గాయస్, ఇప్పుడైతే మమ్మీ గిఫ్ట్ ఇస్తున్నా, బర్త్డే కదా. సో ఇది కూడా నేను బ్లాగ్ తీసిన అనమాట, బర్త్డే షాపింగ్ కూడా. సో ఇప్పుడు మా కన్నమ్మ కూడా ఒక గిఫ్ట్ ఇస్తుంది అనమాట. ఏం గిఫ్ట్ అంటే మా కన్నయ్య గిఫ్ట్ పెద్ద, మా గిఫ్ట్ కంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టిన ఏదో సోరీ స్వాతి అది. ఇదైతే మేము ఇస్తున్నా. నేనే గిఫ్ట్ ప్యాక్ చేసిన, ఇంట్లో గిఫ్ట్ కవర్ దొరకక. ఓకే, సో ఇప్పుడు మా మమ్మీని అయితే పిలిచేద్దాం. అరే నేను బ్లాక్ మమ్మీ అలా ఏడుస్తుంది. ఇట్రా ఒకసారి, బ్రష్ కావాలంటే ఇస్తున్నాడు. అయితే దాచి పెడుతున్నా. ఏంది చెప్పు. నీకు ఒక గిఫ్ట్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇది కూడా మేమే బ్యాంగిల్స్ ఇచ్చాం మదర్స్ డేకి. అని తీసుకోరా, ఆడిది కూడా గిఫ్ట్ ఇస్తుండు. వీడు ఇప్పుడు బ్రష్ చేస్తుండు, చెప్తే నాకు అసలు ఏడుస్తున్నాడు. కానీ ఫస్ట్ ఇస్తాడు. ఎత్తుకో అక్క, ఇంకో కార్డు ఎత్తుకో, లేట్ చేస్తాడు. కనమ్మా ఇగో ఇది కన్నయ్య తరపున. కన్నయ్య ఇస్తలేదు. కన్నయ్య బ్రష్ ది. కన్నయ్య కూడా ఇస్తుంది. ఇది నాకు కన్నయ్య ఇచ్చిన గిఫ్ట్. ఇగో మమ్మీ ఇచ్చింది. నీకు తెలుసా అన్ని నీ పైన వేసుకో. వావ్, చాలా బాగుంది గిఫ్ట్. థ్రెడ్ బ్యాంగిల్స్, నాకు చాలా నచ్చినాయి థ్రెడ్ బ్యాంగిల్స్. బాగా డిజైన్ చేసింది కదా అక్క, సందక్క. నాకు కూడా తెలియదు బ్యాంగిల్స్ అని. వావ్, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. మా మమ్మీ అయితే వేసేసుకుంటుంది. బాగున్నాయి. మా మమ్మీ వైట్ ఉంటుంది కాబట్టి డార్క్ కలర్స్ ఎక్కువ సెట్ అవుతాయి. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా. కింద కామెంట్ చేయండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో. చూడండి, మెరూన్ ఎక్కువ బాగున్నాయి. ఇది నేను అక్కడ పేపర్స్ ఉన్నాయి, ఇవి వాడేసుకుంటుంది. ఇవి కూడా ప్లేసెస్ ఇట్లోకి వెళ్ళేది అట్లా పేపర్ లేదు. ఇంకా ఇక్కడ రాసి హ్యాపీ బర్త్డే స్వాతి బర్త్డే మొబైల్ హర్ గర్ల్. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే మా. ఏంటి గెస్ట్ ఇయర్ రింగ్సా? ఉంచుతుండ అనే పైన వావ్, బ్లాక్ బీడ్స్ చైన్ చూసిరా, లాకెట్ ఎంత బాగుందో. వేసుకో బాగుంది కదా. చాలా బాగుంది లాకెట్, చూసిరా ఎంత బాగుందో. ఏడా తీసుకున్నా గెల్ చేయండి. అబ్బా చుట్టూ ఇదేమో మింత్రాలో తీసుకున్నాం. నా పైన నేనే వేసుకున్నాను, నా పైన ఎవరు వేసేటం లేదు. చాలా బాగుంది లాకెట్,
బ్లాక్ బీట్స్. ఇప్పుడు ఇవి కట్టు తీగనే వాళ్ళు అల్లిండ్రు మొత్తం. చేతిగా కట్టు తీగ అంటే అంతే ఇంతే వంటే. ఇప్పుడు మా మమ్మీకి వచ్చిన గిఫ్ట్స్ ఇది నచ్చిందా నచ్చిందా? గిఫ్ట్ ఇచ్చింది మా డ్రెస్ గిఫ్ట్ ఇచ్చింది మా డాడీ. ఈ డ్రెస్ మా హస్బెండ్ ఇచ్చిర్రు, ఇది మా ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చిర్రు, అంటే కన్నయ్య గిఫ్ట్ ఇచ్చిండు. ఈ చైన్ ఏమో మా పిల్లలు ఇద్దరు ఇచ్చిర్రు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ. కన్నయ్య ఉమ్మ థ్యాంక్ యూ. ఉమ్మ ఇట సిగ్గుపడుతుండు. కన్నయ్యని ఏ అంటే బాగా సిగ్గుపడతాడు. వాళ్ళని చూస్తే సిగ్గుపడతాడు. సో ఓకే బాయ్ గైస్. సో బాయ్ గైస్. ఇక బాయ్ వచ్చేసి బాయ్ గైస్.